అమ్మ సోద పడిపోవడం, అలాగే రాథోడ్ బాగి తీసుకొచ్చి హాల్లో కూర్చోపెడుతూ ఉంటారు. ఇంకా బాగి రాథోడ్ చాలా కంగారు పడుతుంటాడు. అప్పుడు చక్రవర్తులు అలాగే మహర్షి వచ్చి అలాగే అంతా గమనిస్తూ ఉంటారు. ఏముంది ఏముంది అని చెప్పి బాగి అదే పనిగా మొహమ్మద్ తట్టు లేపుతాడు. ఏమైంది ఏమైంది అని చెప్పి మనోహరి అలా యాదముడు వస్తూ ఉంటారు. కళ్ళు తెరవట్లేదు అని చెప్పి బాగా కంగారు పడుతూ ఉంటుంది. అసలు అమర్కి ఏమైంది, అలా ఎందుకున్నాడు అని చెప్పి మనోహరి అంటే ఒకసారిగా షాక్ అవుతుంది. అరుంధతి కూడా చూస్తుంది. ఇంకొకసారిగా ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని మనోహరి అనగానే నేనే తీసుకొచ్చాను, ఆ ఫోటో చూస్తే ఆయన సో తప్పారు అని చెప్పి బాగా మాటలకి మనోహరికి చాలా కోపం వస్తుంది. ముందు ఈ ఫోటోను బయటపడిచి తగలు పెట్టేస్తే దరిద్రం వదలదు అని మనోహర్ మాటలకి ఒక్కసారిగా పిల్లలకి బాబీకి రాత్రికి చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ చాలా ఆలస్యంగా ఫోటోని తీసుకొని ఇంకా బయటికి వెళ్తూ ఉంటుంది. చిత్రగుప్తి కూడా చాలా బాధపడుతూ మనోహర్ చేసే చేష్టాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ అలాగే సోదప్పి అలాగే హాల్లో సోఫాలో పడుకొని ఉంటాడు. ఇంకా మనోహరి అదే పని ఫోటోని బయట తీసుకెళ్తూ ఉంటుంది. బాగి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది, అలాగే చూస్తూ ఉంటుంది. ఆగి మనోహరి అని ఒక్కసారిగా అమర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మనోహర్ ఒక నిమిషం ఆగి అలాగే ఎంత చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ చాలా కోపంగా కళ్ళు తెరిచి మనోహర్ చూస్తూ ఉంటాడు. బాగి రాథోడ్ పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. ఇంకా మనకు అయ్యమని చూస్తూ ఉంటుంది. ఏంటి ఒక్కసారిగా అమర్ అలా గట్టిగా కోపంగా పిలిచాడు ఏంటి అని మనకు భయంకి అంటే అలా చూస్తుండిపోతుంది. అమర్ కళ్ళలో నిప్పులు చెందుతూ ఉంటాడు. ఇంకా చాలా కోపం మనం చూస్తూ ఉంటాడు. మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉండిపోతుంది.